మహాగణాధిపతే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ స్వాగతం. మార్చ్ 2025 మాస ఫలితాలు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభాశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి స్తోత్ర పారాయణ చేసుకోవాలి, అలాగే ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా చూసుకున్నప్పుడు గ్రహ సంచారాన్ని కానీ చూసుకుంటే మనకి ఇక్కడ వృషభ రాశిలో గురువు యొక్క సంచారం అనేది జరుగుతోంది. అలాగే ఈ గురువుకి మనకి వక్రగతి అనేది అయిపోయింది. అలాగే మిథున రాశిలో కుజుని యొక్క సంచారం, అలాగే ఈయన కూడా వక్రత్యాగం పొందడం అనేది జరిగింది. కన్యలో కేతువు, అలాగే మనకి ఈ కుంభరాశిలో శని రవలి యొక్క కలయిక. ఈ రవి కూడా మనకి మార్చ్ 14 నుండి ఈయన మార్పు చెందడం అనేది జరుగుతుంది. ఇందులోకి ఈ రవి ఇక్కడి నుంచి మనకి కుంభంలోంచి మీనంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. అలాగే మనకి ఈ మీనరాశిలోని శుక్రుడి యొక్క సంచారం అనేది కూడా నడుస్తుంది. శుక్రుడి యొక్క కూడా మనకి ఈ మార్చి 2 నుండి కూడా ఈయన వక్రారంభం అనేది ప్రారంభమవుతోంది. అలాగే బుధుడు కూడా మనకి ఈ మీనరాశిలోనే సంచారం చేయడం, ఈయనది కూడా వక్రారంభం అనేది మనకి మార్చి 15 నుంచి ఈ బుధుడిది జరుగుతోంది. మనకి మీనంలోనే రాహు యొక్క సంచారం అనేది కూడా ఇక్కడ మనకి కనబడుతోంది. కాబట్టి ఈ గ్రహాల యొక్క సంచారము అనుసరించి మనకి ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. మీనరాశి పూర్వభాద్ర 4వ పాదము, అలాగే ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు మీన రాశిలోకి వస్తాయి. రాశ్యాధిపతి వచ్చి గురువు. ఈ గురువు యొక్క తృతీయ స్థానంలో ఉండడం, గురుబలం లేకపోవడం, అలాగే జన్మలో గ్రహాలు ఎక్కువ ఉండడం, అంటే ఈ షష్ఠ గ్రహ కూటమి ఇవన్నీ కూడా ఉండడం, వీటి వల్ల కొన్ని చిన్న అంటే జన్మలోనే ఇన్ని రకాలు, అలాగే ఏలినాటి శని యొక్క ప్రభావము వీళ్ళకి ఈ మాసం తర్వాత కూడా జన్మరాశిలోకి శని భగవానుడి యొక్క సంచారం ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. కాబట్టి కొంత వ్యతిరేక ఫలితాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. అందులో జన్మలో ఇన్ని గ్రహాలు ఉండేటప్పటికీ ఆలోచనలు అనేవి ఫాస్ట్గా మారిపోతూ ఉంటాయి. అంటే స్థిరమైన ఆలోచన లేకపోవడం, ఆ స్థిరమైన ఆలోచన ఎప్పుడైతే ఉండదో ఆలోచనల వల్ల కొన్ని నిర్ణయాలు తప్పుడుగా తీసుకోవడం కావచ్చు, ఆవేశపూరితంగా తీసుకోవడం కావచ్చు, ఏదైనా సరే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవడం అనేది ఉండాలి. అంటే మనకి ముఖ్యంగా మన మీద మనకు కంట్రోల్ అనేది ఉండాలి. కాబట్టి ఈ యొక్క ఏవైతే ఇన్ని గ్రహాలు వీళ్ళకి జన్మలో ఉన్నాయో అందులో ఏలినాటి శని యొక్క ప్రభావం ఉందో కాస్త ఖర్చులు కూడా నియంత్రణలోకి ఉంచుకోవాలి. దూర ప్రయాణాల్లో అలసటలు ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఒక్కోసారి మన గురించే కావచ్చు, లేకపోతే ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి కూడా కావచ్చు, ఈ యొక్క హాస్పిటల్కి వెళ్ళడం, డాక్టర్ని కన్సల్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ కూడా ఉంటుంది. అలాగే వివాహానికి సంబంధించిన విషయాల్లో కానీ, ప్రేమ వ్యవహారాల్లో కానీ కొద్దిగా ఆలస్యం అవ్వడం, లేదా ఏదైనా ప్రేమ వ్యవహారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశపూరితంగా తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. అలాగే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఐటీ రంగానికి, అలాగే ఈ యొక్క వైద్య వృత్తికి సంబంధించిన వాళ్ళలో కాస్త కొంచెం వాళ్ళ అనుకూలంగా ఉంటుంది, విద్యార్థుల అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వ్యయస్థానంలో రవి కూడా ఉన్నాడు. కాబట్టి కాస్త మైగ్రేన్కి సంబంధించి, కంటికి సంబంధించిన వ్యవహారాల్లో అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే డాక్టర్ని సంప్రదించడం అనేది మంచిది. అలాగే వీళ్ళకి ఈ మాసం కూడా గురుబలము లేదు, అలాగే శని భగవానుడి యొక్క బలము లేదు, ఏమీ లేదు. కాబట్టి కొంచెం వీళ్ళు ఆరోగ్య విషయాల్లో, తినే ఆహార నియమాల్లో, పడుకునే టైంలో జాగ్రత్త వహించుకోకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీనరాశి వాళ్ళు జాగ్రత్త వహించాలి. అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ జన్మలో రాహు యొక్క సంచారం సప్తమకేతు సంచారం కాబట్టి భార్యాభర్తల విషయాల్లో కానీ, లేకపోతే ఈ భాగస్వామి వ్యాపార విషయాల్లో కానీ జాగ్రత్త వహించాలి. ఎందుకంటే నూతన పరిచయాలు అవుతూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా జాగ్రత్తగా వహించుకుంటూ ఉండాలి. ముఖ్యంగా ఏదైతే ఈ కుటుంబ సభ్యులతో చేసే వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అలాంటి విషయాల్లో మాత్రం జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి. ఒక్కోసారి కొన్ని బాధ్యతల మీద పడుతూ ఉంటే ఆ బాధ్యతలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అని తప్ప ఈ యొక్క బాధకో లేకపోతే ఒక ఆవేశానికో గురి అవ్వడం అనేది మంచిది కాదు.
ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయాలు టైం పంచువాలిటీ అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఎప్పటికప్పుడు టైం పంచువాలిటీ అనేది చూసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడే అవకాశం అనేది ఎక్కువగా ఇక్కడ కనబడుతోంది. అలాగే ఈ మీనరాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళు ఏళ్ళనాడు శని ప్రభావం అనేది కనబడుతుంది. కాబట్టి వీళ్ళ శైవక్షేత్రాలకు కానీ లేకపోతే శివాలయానికి కానీ రోజు క్షేత్రాలకు వెళ్ళినా ఎవరికీ కుదరదు. కాబట్టి శివాలయ దర్శనం కానీ లేకపోతే క్షేత్ర దర్శనం కానీ ఏదైనా ఒకసారి వెళ్ళి చేసుకుని రావడం, ప్రతిరోజు ఈ యొక్క శరీరాన్ని శ్రమింపజేయడం. అంటే శని భగవానుడికి శ్రమ అంటే చాలా ఇష్టం కాబట్టి వాకింగ్ చేయడం, యోగా ఇలాంటివి చేయడం ద్వారా కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ యొక్క ఏళ్ళనాటి శని మరియు ఈ యొక్క జన్మలోని గ్రహాల యొక్క కలయిక అనేది కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం, శివారాధన చేసుకోవడం ద్వారా మాత్రమే శుభ ఫలితాలను పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు ఇంతకుముందు మనం చెప్పుకున్న ఈ ఏవైతే ఫలితాలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఒక క్రమపద్ధతిలో అంటే ఒకదాని తర్వాత ఒకటి పరిష్కార మార్గాలు ఏమున్నాయి అనేవి చూసుకోవాలి. అలాగే ఇవేమీ మాకు కుదరదండి అని అనుకున్న వాళ్ళు కనీసం ఇంట్లో కనకధార స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, గోవుకి ముఖ్యంగా గోధుమలు తినిపించడం, ఇలాంటివి ఏవి చేసినా కూడా మినుములు గోధుమలు నానబెట్టి తినిపించడం ద్వారా అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖనో భవంతు, లోకా సంస్థ సుఖనో భవంతు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.